హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పాటి గన్పూర్ మనకి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో, కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి వెరీ నియర్ బై మనకి పాటి గన్పూర్ అనే విలేజ్ ఉంటుందండి. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 2. సో మనకి కనెక్టివిటీ ఇది వచ్చేసి మనకి ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి వెలిమల రోడ్ అండి. సో ఇదంతా కూడా వెలిమల విలేజ్. సో ఈ వెలిమల విలేజ్ నుంచి మనం రైట్కి తీసుకుంటే ఈ కనెక్టివిటీ రోడ్లో మనం కొంచెం ముందుకు వెళ్ళగలిగితే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇదంతా కూడా పాటి గన్పూర్ విలేజ్ అండి. సో ఈ పాటి గన్పూర్ విలేజ్కి ఆనుకొని సో మీకు కనపడుతుంది కదా, ఇది మనకి ప్రాజెక్ట్ అండి. భాష్యం వాళ్ళది మనకి డైమండ్ కౌంటీ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా భాష్యం డైమండ్ కౌంటీ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1 ప్రాజెక్టు, ఇది వచ్చేసి ఫేజ్ 2 అండి, ఫేజ్ 2 ప్రాజెక్టు. సో చూస్తున్నారు కదా, ఈ లేఅవుట్కి సరౌండింగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో. సో మనకి ఇది వచ్చేసి ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ విల్లాస్. సో ఇది వచ్చేసి లెవెండర్ స్కై అపార్ట్మెంట్స్. ఇటు పక్క బ్యాక్ సైడ్ మనకి రాధే విల్లాస్, మనకి ఇక్కడ వచ్చేసి రాగా విల్లాస్, మనకి ఇక్కడ ఈ కూడా మనకి విల్లా ప్రాజెక్టే అండి. సో ఈ విల్లా ప్రాజెక్ట్స్కి చాలా నియర్ బై అండ్ మనకి ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరలో చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ ఏదైతే ఓఆర్ఆర్ కనిపిస్తుందో, ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ. సో నేను మీకు ఇందాక కొల్లూరు నుంచి చూపించాను, బట్ కొల్లూరు నుంచి కాకుండా మనకి సర్వీస్ రోడ్ త్రూ కూడా ఈ కనెక్టివిటీ డైరెక్ట్గా మనకి పాటి గన్పూర్ వచ్చేయచ్చండి. ఈ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది కదా ఓఆర్ఆర్ దగ్గర, మీకు ఈ తెల్లగా వైట్ కలర్లో కనపడేది రోడ్ అండి, మెయిన్ రోడ్ ఇది. సో ఈ రోడ్డు డైరెక్ట్గా మనకు పాటి గన్పూర్ వచ్చేస్తుందండి. సో చూశారు కదా, ఈ పక్కన ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ఏపీఆర్ గ్రూప్ ఆనుకొని. సో ఈ రోడ్లో కొంచెం మనం ముందుకు వస్తే ఇది మనకి ప్రాజెక్ట్ రైట్ నౌ కండిషన్ అండి. సో మీరు చూస్తుంది వచ్చేసి జీపీఎస్ లొకేషన్, నేను మీకు రైట్ నౌ కండిషన్ అయితే చూపిస్తున్నాను. సో ఇది మనకి భాష్యం డైమండ్ కౌంటీ ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ అండి. ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్. మనకి ఇందుట్లో 202 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఆల్మోస్ట్ మనకి ఒక 5 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ముందు నేను మీకు లైవ్ లొకేషన్ చూపించే ముందు నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ముందు నేను చూపిస్తున్నాను అండి మొత్తం కూడా. సో వీడియోలో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీపీఎస్లో చూసిన విధంగా మనకి కనెక్టివిటీ రోడ్ ఇదేనండి. సో ఈ రోడ్డే మనకు టువర్డ్స్ ఓఆర్ఆర్ నుంచి పాటి గన్పూర్కి వెళ్ళే రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు. సో ఈ రోడ్డు మనకి ఇట్లా కంటిన్యూ వెళ్తే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు టువర్డ్స్ వెలిమల నుంచి మనకి విశాఖ రోడ్డుకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుందండి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మనకి ప్రాజెక్ట్ అండి. సో మనకి కనెక్టివిటీ రోడ్ అయితే నేను ప్రజెంట్ ఎంట్రన్స్లో చూపిస్తున్నాను. సో దీని బిహైండే మనకి రైట్ సైడ్ మీకు వైట్ కలర్ రేకులు ఉన్నాయి కదా, సో అదంతా కూడా మనకి లెవెండర్ స్కై వాళ్ళది అపార్ట్మెంట్స్ అండి. సో మనకి ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇది మీరు చూస్తున్నంతా కూడా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి భాష్యం డైమండ్ కౌంటీ అండి, భాష్యం డైమండ్ కౌంటీ. సో మీకు అక్కడ కనపడే అన్నీ కూడా విల్లాస్ అండి, ఏపీఆర్ గ్రూప్ వాళ్ళ విల్లాస్. మనకి ఇక్కడ మీకు మట్టి దెబ్బలు కనపడుతున్నాయి కదా, ఇదంతా కూడా మనకి లెవెండర్ స్కై వాళ్ళ ల్యాండ్స్ అండి, డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి మొత్తం కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ పేరు వచ్చేసి భాష్యం డైమండ్ కౌంటీ అండి. మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో ఫేజ్ 2 మనకి వీళ్ళైతే డెవలప్మెంట్ చేశారు. సో మీకు నేను ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. సో మనకి అంతా మొత్తం కూడా ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇది మొత్తం మనకి టోటల్గా ఆల్మోస్ట్ మనకి 20 ఎకర్స్ వరకు ఉంటుందండి లేఅవుట్. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండు కూడా మనకి 20 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందులో మనకి మేజర్గా మనకి 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, మనకి ఎలక్ట్రిసిటీ మాత్రం ఓపెన్ ఎలక్ట్రిసిటీ అండి, నాట్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే లేదండి, జస్ట్ మనకి ప్రాపర్ అంటే మనకి పైనుంచి ఇచ్చారండి ఎలక్ట్రిసిటీ ఇందులో. సో మనకి ఇందులో 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో మనకి ఇందులో మనకి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ఆల్సో మనకి అవైలబుల్ అండి.
సో చాలా ప్రైమ్ లొకేషన్లో మనకి ఓఆర్ఆర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే కొల్లూరు ఎగ్జిట్ నుంచి చూసుకుంటే మనకి 3.5 km డిస్టెన్స్లోనే పాటి గన్పూర్ విలేజ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి రాధే విల్లాస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకి ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ ఉంటాయండి. సో దాంతోపాటు మనకి ఇందుట్లో వీళ్ళు పార్క్స్ డెవలప్మెంట్స్ కింద ఆల్రెడీ కూడా కొంత ల్యాండ్ అయితే వీళ్ళు వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీతో పాటు మనకి వాటర్ పిట్స్ కూడా ఇచ్చారు. మనకి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటామండి అది. సో మనకి ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు వీడియోలో చూసుకోవచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా అయిపోతున్నాయి. సో నేను మీకు ఇందాక జీపీఎస్లో చూపించిన విధంగా చూసుకుంటే ఆల్రెడీ 2 houses అయితే వచ్చాయండి ప్రాజెక్ట్లోకి. ఆల్రెడీ 2 houses వచ్చాయి. సో అది మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు అయితే మీరు అది చూసుకోవచ్చండి. సో దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి వచ్చినటువంటి మినిమం స్క్వేర్ యార్డ్స్ 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి 190, 202, మనకి 240, 600 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో ఇందులో మనకు కనెక్టివిటీ పరంగా, మెయిన్గా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే కొల్లూరు ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్గా 3.5 km డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ వెరీ నియర్ బై మనకి విశాఖ రోడ్డు, దాంతోపాటు విశాఖ రోడ్లో ఉన్నటువంటి మేఫేర్ విల్లాస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మేఫేర్ విల్లాస్ అండ్ మేఫేర్ అపార్ట్మెంట్స్ కూడా రాబోతున్నాయండి. సో అక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. మనకి ఇప్పటికిప్పుడు ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్, రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కాబట్టి. సో ఎవరైతే మనకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ, షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎండ్ యూజర్కి కానీ, సో 3 ఆప్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో మనకి వర్కౌట్ అవుతాయండి. ఎవరికైనా అంటే కట్టుకొని ఉండటానికి, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఇందులో అయితే 100% వర్కౌట్ అవుతాయి. సో నేను మీకు ఇప్పుడు ఇందాక ఒక 10 seconds బ్యాక్ నేను మీకు జూమ్లో చూపించాను హౌజెస్. అవి వచ్చేసి మనకి రాధే విల్లాస్ అండి, రాధే విల్లాస్ అవన్నీ కూడా. సో ఇందుట్లో పక్కనే ఉన్న ఏపీఆర్ గ్రూప్ విల్లాస్, ఒక్కొక్క విల్లా వచ్చేసి మినిమం మనకి అందుట్లో 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయండి. సో అందుట్లో కూడా ఆల్మోస్ట్ మనకు 3 to 4 CR చెప్తున్నారండి అందుట్లో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది కూడా. సో కంపేర్ టు దట్, సో మనకేంటంటే ఇందుట్లో ప్రైస్ రేంజ్ అయితే మనకి అప్ టు మనకి 42,000 ఆర్ 43 వరకు అయితే నడుస్తుందండి మార్కెట్. 43 వరకు నెగోషియబుల్ ప్రైస్ అండి. నేను 43 ఫిక్స్డ్ అని చెప్పట్లేదు, 43 నెగోషియబుల్ ప్రైస్లో అయితే ఇందులో ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైసెస్ అయితే రన్ అవుతున్నాయండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుంది ప్రాజెక్టు, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కొల్లూరుకి దగ్గరలో ఫస్ట్ లేఅవుట్ అండి ఇది. కొల్లూరుకి చాలా దగ్గరలో, కొల్లూరు నుంచి మనకి విశాఖ రోడ్డుకి వచ్చేటప్పుడు మనకి మార్గ మధ్యలోనే ఉన్నటువంటి ఫస్ట్ లేఅవుట్ అండి ఇది. సో ఇది దాటిన తర్వాత మనకి భాష్యం గోల్డెన్ కౌంటీ, మనకి భాష్యం క్రిస్టల్ కౌంటీ, భాష్యం ఆక్సిజన్ కౌంటీ, ఇట్లా మనకి ప్రాజెక్ట్స్ అయితే తగులుతాయండి ఈ భాష్యం వాళ్ళవి. సో అలానే ఇక్కడ మనకి నియర్ బై SRR గచ్చిబౌలి ప్యారడైజ్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో దాంతోపాటు కనెక్టివిటీ చూసుకుంటే మంచి బీటీ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఈ ప్రాజెక్టు రావడానికి మంచి బీటీ రోడ్ కనెక్టివిటీ ఉంది. సో దాంతోపాటు రోడ్స్ అయితే ప్రాపర్గా ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మనకు ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది ఇందులో. సో అన్ని విధాలా కూడా చాలా కమర్షియల్ జోన్లో ఉందనే చెప్పుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. సో అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయండి. దీనికి ఒక సైట్ సూపర్వైజర్ కూడా ఉన్నారు ఇక్కడ. సో అది కూడా మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చండి. ఇందులో మనకి 167 స్క్వేర్ యార్డ్స్, 190, 204, 200, 280, 400, 600 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ప్లాట్స్ మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.